హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు సజ్జ రొట్టెల షూర్మా చూపిస్తున్నానండి. ఇదొక స్వీట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే సజ్జల్ని ఒక హాఫ్ కేజీ తీసేసుకొని వాష్ చేసి ఎండలో మంచిగా ఆరబెట్టండి. తర్వాత పిండి పట్టించండి. కొంచెం బరకగా ఉండాలండి. మరీ మెత్తగా ఉండకూడదు. అవి పట్టించిన తర్వాత ఒకసారి జల్లెడ పట్టేసుకోండి పిండి మొత్తాన్ని. చూడండి చూయించిన విధంగా జల్లెడ పట్టేసుకోవాలండి. ఏమైనా నలకలున్నా పోతాయి. చూడండి మధ్యలో మా బాబు కూడా వచ్చి నేను హెల్ప్ చేస్తా మమ్మీ అని చేస్తున్నాడు. అలా జల్లెడ పట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇంకో గిన్నెలో 2 గ్లాసులు వాటర్ పోసి, ఆ వాటర్ కొంచెం ఉడికిన తర్వాత బుడగలొస్తాయి కదండీ! అప్పుడు ఈ పిండిని అందులోకి కలిపేసుకోవాలండి. ఒక స్టవ్ మీద పెనం పెట్టేసుకొని అది హీట్ అవ్వనివ్వండి. ఒక చిన్న కాటన్ కర్చీఫ్ ఉంటుంది కదండీ! అది తీసేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ జొన్న రొట్టెలు ఎలాగో అలాగేనండి. కొంచెం బెల్లం పావు కేజీ బెల్లం మనం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి నేను తురుము పట్టలేదండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టేసుకున్నాను. చూడండి నేను ఒక క్లాత్‌లో వేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టేశాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. తురుము పట్టాలంటే మనకు కొంచెం టైం పడుతుందండి. ఇది క్లాత్‌లో పెట్టేసి ఇట్లా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇంక ఈ వాటర్ ఉడికినాయి కదండీ! ఈ పిండిని ఇందులో ట్రాన్స్‌ఫర్ చేసుకొని చూయించిన విధంగా కలిపేసుకోండి. మరీ మెత్తగా లూజ్ ఉండకూడదండి పిండి. మరీ పొడి పొడిగా ఉండకూడదు. చూడండి కలిపిన తర్వాత మనకి మీడియంగా ఉండాలండి. మరీ పొడి పొడిగా ఉండకూడదు. మరీ మెత్తగా ఉండకూడదండి. చూడండి మంచిగా కలిపేసుకొని అది పక్కన పెట్టేసుకోండి. బెల్లం చిన్న చిన్న తురుములు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి పిండి ఇలా రావాలండి. తర్వాత ఒక ప్లేట్‌లో పిండిని కొంచెం తీసుకొని మన చేతిని వాటర్‌లో తడుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ చూయించిన విధంగా రౌండ్‌గా చేసుకొని చిన్న చిన్న రొట్టెల్లాగా చేసుకోండి చపాతీ సైజులో. మీ ఇష్టమండి. పెద్దగా చేసుకోవచ్చు. లేకపోతే చిన్నగా అయినా చేసుకోవచ్చు. కాకపోతే మందంగా ఉండాలండి. పల్చగా ఉండకూడదు రొట్టెలనేవి. చూడండి ఆ కాటన్ క్లాతే ఉండాలండి. దాని మీద చిన్న చిన్న చపాతీల్లాగా మనం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పెనం హీట్ అయిందా లేదా అని చూసుకొని మంచిగా హీట్ అవ్వాలండి. ఆ హీట్ అయిన తర్వాతే మనం ఈ పెనం మీద ఈ కర్చీఫ్‌తోనే తీసి కొంతమంది చేత్తో వేసుకుంటారండి. మీకు అలా వస్తే అలా వేసుకోవచ్చు. లేపోతే నేను వేస్తున్నాను చూడండి చూయించిన విధంగా క్లాత్‌తోనే తీసి చూయించిన విధంగా వేసేసుకోండి. తర్వాత 2 వైపులా కాల్చేసుకోండి. మరీ ఎక్కువ కాల్చకూడదండి. కొంచెం కచ్చాపచ్చాలానే ఉండాలి. చూడండి ఆ వేడి మీదనే తీసుకొని మనం చిన్న చిన్న ముక్కల్లాగా ఒక బౌల్ తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఆ వేడి మీదనే. ఆ రొట్టె అనేది చల్లారకూడదు. చూడండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా చిన్న చిన్న ముక్కలుగా. ఒక 2, 3 చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, దాంట్లో మనం తురుము పట్టేసుకొని ఉంది కదండీ బెల్లం. ఆ బెల్లంని దీంట్లోకి వేసుకొని మంచిగా ఇలా కలపండి బాగా. మనం చపాతీ పిండి ఎలా కలుపుతామండి, అట్లా మంచిగా కలపాలండి. అప్పుడే ఆ బెల్లము, ఆ రొట్టె, ఆ స్వీట్ అనేది మనకి టేస్ట్ అనేది వస్తుందండి. చూయించిన విధంగా ఆ బెల్లం తురుము వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. అంటే ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుతా ఉండాలండి. చూడండి కొంచెం కొంచెం వేసుకొని కలపాలండి. ఆ బెల్లము అవన్నీ మంచిగా కలిసిన తర్వాతనే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మంచి హెల్తీ ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ ఫుడ్. సజ్జ రొట్టెల స్వీట్ అండి. సజ్జ రొట్టెల చూర్మా. చూడండి మనం నెయ్యి ఎంత వేసుకుంటే అంత బావుంటుంది చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.